హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్షస్ హిందూ డివైన్. ఈరోజు మనం ప్రముఖ భాస్కర క్షేత్రంగా, అలాగే హరిహర క్షేత్రంగా మరియు దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ జరిగేటువంటి ఆలయ అభివృద్ధి పనులు మరియు విస్తరణ పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వేములవాడ ఆలయం కరీంనగర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి 150 నుంచి 155 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరియు వరంగల్ నుంచి వేములవాడకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ వేములవాడ ఆలయానికి ట్రైన్లో ఎవరైనా రాదలుచుకుంటే ఈ వేములవాడ ఆలయానికి అతి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పూడూరు రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది కొండగట్టుకి దగ్గరలో ఉంటుంది ఈ స్టేషన్. అక్కడి నుంచి వేములవాడకి రావాల్సి ఉంటుంది. అయితే ఈ ఆలయంలో ప్రస్తుతం విస్తరణ పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడి యొక్క పరిస్థితులని భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆలయానికి ముఖ్యంగా కార్తీక మాసంలో, అలాగే మహాశివరాత్రి పర్వదినంలో మరియు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంలో ఇక్కడికి భక్తుల యొక్క తాకిడి అధికంగా ఉంటుంది. కాబట్టి దూరం నుంచి వచ్చేటువంటి భక్తులు ఈ వీడియో చూడాలని చెప్పేసి ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఇప్పుడు మహాశివరాత్రి దగ్గరకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఆలయం యొక్క పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా స్వామివారి ఆలయానికి వెళ్ళేటువంటి మార్గం అన్నమాట. స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ. ఇప్పటి వరకు అయితే వెళ్ళేటువంటి రోడ్డు మార్గం చాలా ఇరుకుగా ఉండేది. కాబట్టి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పైన ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగిస్తూ ఇలా రోడ్డుని విస్తరణ చేస్తున్నారన్నమాట. అయితే ప్రస్తుతం ఈ ఆలయాన్ని 150 కోట్లతో మళ్ళీ పునర్నిర్మిస్తూ అలాగే విస్తరణ చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 76 కోట్లతో ఆలయాన్ని మళ్ళీ రెనోవేషన్ చేస్తున్నారన్నమాట. అలాగే 47 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. మరియు 35 కోట్లతో అన్నదాన సత్రాలని కూడా నిర్మిస్తున్నారు. ఇక ఆలయం 28 గుంటలలో ఉంది ప్రస్తుతానికి. అయితే ఈ ఆలయాన్ని 4 ఎకరాలకు విస్తరించబోతున్నారు. కాబట్టి దూరం నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించవచ్చు. చూస్తున్నారు కదా ఈ వీడియోలో. దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం. ప్రస్తుతం ఈ వేములవాడలో రాజరాజేశ్వర స్వామివారి యొక్క దర్శనాలను అయితే నిలిపివేశారు. ఎందుకంటే ఆలయ విస్తరణ పనులలో భాగంగా మరియు ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా స్వామివారి యొక్క దర్శనాలని భక్తులకి అనుమతించడం లేదు. కానీ స్వామివారిని దర్శించుకునే భక్తులకి సౌకర్యంగా భీమేశ్వర ఆలయంలో భక్తులని సందర్శించే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలను ప్రధాన అర్చకుల మధ్యన ప్రతినిత్యం కూడా జరిపిస్తున్నారు. కానీ భక్తులకు మాత్రం అనుమతి లేదు. మహాశివరాత్రి సందర్భంగా వచ్చేటువంటి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. భీమేశ్వర ఆలయంలో అన్ని ఏర్పాట్లను చేశారు. క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం. అయితే ప్రస్తుత వీడియోలో వేములవాడలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి మాత్రమే వివరించాలనుకుంటున్నాను. శివరాత్రి రోజు ఈ ఆలయం యొక్క చరిత్ర, అలాగే ఈ ఆలయానికి ఉన్నటువంటి మహత్యాన్ని, అలాగే స్వామివారి యొక్క మహిమలని అన్నింటినీ కూడా నేను శివరాత్రి రోజు మీకు ఇంకో వీడియోలో చూపించబోతున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి అలాగే సౌకర్యాల గురించి నేను భక్తులకి వివరించాలనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా క్యూ లైన్ ఉంటుందన్నమాట. సాధారణ దర్శనాలకి అలాగే
విఐపి టికెట్స్కి వేరువేరుగా కౌంటర్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ ఆలయంలో కోడె మొక్కులను కట్టేయడం ప్రధాన సాంప్రదాయం అని అందరికీ తెలిసిన విషయమే. జ్ఞాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమాచం మహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివ. చూసారు కదా, ఇది ఆలయానికి వెనుక వైపున ఉన్నటువంటి భాగం. చాలా దూరం నుంచే క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తారు. కాబట్టి క్యూ లైన్లని చాలా దూరం నుంచే ఏర్పాటు చేశారు. భక్తుల యొక్క సౌకర్యాలకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా ఇలా భద్రంగా ఏర్పాటు చేశారన్నమాట. ఈ ఆలయానికి కూడా ఎంతో చరిత్ర ఉంది. శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం. ఇక ఈ ఆలయాన్ని పూర్వం శ్రీ రాజరాజ నరేంద్రుడు అనేటువంటి రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడంట. జ్ఞాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమాచం మహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం. కోడెమొక్కులను చెల్లించాలనుకునే భక్తులు 200 రూపాయల టికెట్తో ఇక్కడ కోడెమొక్కులకి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కోడెలు ఇక్కడే లభిస్తాయి. భక్తులకి ఎండ వాన నుంచి రక్షణ కోసం షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్లో ఎటువంటి తోపులాట జరగకుండా మరియు ఇబ్బంది కలగకుండా చాలా క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ భీమేశ్వర ఆలయంలో స్వామివారికి మొదటగా కేవలం ఒక ఎంట్రెన్స్ ద్వారా మాత్రమే టెంపుల్లోకి ప్రవేశించడానికి వీలుగా ఉండేది. ఇప్పుడు రాజరాజేశ్వర ఆలయాన్ని మూసివేయడం చేత ఇప్పుడు భీమేశ్వర ఆలయంలోనే దర్శనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎంట్రెన్స్కి ఎగ్జిట్కి ప్రత్యేకంగా మార్గాలను ఏర్పాటు చేశారు. అలాగే ఇంకొక వైపు నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని కొంత భాగం తొలగించి ఎంట్రెన్స్ అయ్యేలాగా 2 మార్గాలను ఎంట్రెన్స్ కోసం పెట్టి ఒక మార్గాన్నేమో ఎగ్జిట్ కోసం పెట్టారండి. అదంతా మీరు అక్కడికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో పెళ్ళైన వధూవరులు ఇద్దరి చేత కూడా జోడు కోళ్ళగలను కట్టించడం అనేది తెలంగాణలో ఒక ముఖ్యమైన సాంప్రదాయం అన్నమాట. గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమాచం మహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం. శివుడి ఆభరణాలు అడిగినటువంటి నాగదేవతల యొక్క విగ్రహాలు ఇవన్నీ వెనుక భాగాన ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా భీమేశ్వర ఆలయం వెళ్ళినట్లయితే తప్పకుండా వీటన్నిటిని కూడా దర్శనం చేసుకోండి. ఆ తర్వాత 12 జ్యోతిర్లింగాల యొక్క నమూనా ఆధారంగా ఈ భీమేశ్వర ఆలయంలో మనకు 12 జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్టాపన చేశారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నాగదేవత మరియు 12 జ్యోతిర్లింగాల యొక్క నమూనాల ఆధారంగా ఇక్కడ పెట్టారన్నమాట. జ్ఞాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం అలాగే గాయత్రి మాత ఆలయంకి వెళ్ళే ముందు ఇక్కడ ఇలా దీపాన్ని వెలిగించి ఆలయం లోపలికైతే వెళ్తారు. చూస్తున్నారు కదా, గాయత్రి మాత యొక్క ఆలయం కూడా ఈ భీమేశ్వర ఆలయంలోనే ఒక అంతర్భాగంగా ఉంటుంది. ఇది ఒక చిన్న ఉపాలయం అన్నమాట ఈ ఆలయంలోనే. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది. అలాగే ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంటుంది. ఆ రావి చెట్టుకి పక్కనే మనకి ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. జ్ఞాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం
మనం దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ గుడిని మూసివేశారు కదా, ఇలా ఉంటుంది. ఇక రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా బద్దిపోచమ్మ ఆలయాన్ని దర్శించుకోవడం అనేది పరిపాటి. ఇవి ఒడిబియ్యము, అమ్మవారికి పెట్టేటువంటి రవికల గుడ్డ, ఇంకా చాలా రకాలైనటువంటి పూజా సామాగ్రి, ఇదంతా కూడా బద్దిపోచమ్మ ఆలయానికి దగ్గరలో ఉంటుంది. చూస్తున్నారు కదా. భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం దడం డం దడం డం దడం డం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయ చరిత్ర, అలాగే ఈ ఆలయ మహిమలను గురించి పూర్తి వీడియోని నేను మహాశివరాత్రి రోజు పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికమైన మరియు చారిత్రకమైన విషయాలను తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం దడం డం దడం డం దడం డం.